హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజైతే ఎంగిల్ పూల బతుకమ్మ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామన్నది వీడియోలో అయితే చూపించేస్తున్నాను. వీడియో మొత్తం చూసేయండి. వీడియోని అసలు లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మరి మేము ఇంతకు బతుకమ్మను ఎలా పేర్చుకున్నామో, ఎలా ఆడుకున్నామన్నది ఈ వీడియోలో అయితే మొత్తం షేర్ చేస్తున్నాను అనమాట. అయితే వెళ్ళే ముందు మేము ఇలా అగరబత్తీలు వెలిగించిన తర్వాత బతుకమ్మకు పెట్టేసి పూజ చేసుకున్న తర్వాత అయితే వెళ్తామన్నమాట. అయితే వర్షం పడుతుంది కదా అని చెప్పి బయట ఎక్కువగా ఉండే దగ్గరికి అయితే వెళ్ళలేదు. అపార్ట్మెంట్ కిందనే పెట్టయితే ఇలా ఆడుకున్నామన్నమాట. ఇంకా వాటర్ పార్క్లో ఉంటుందన్నమాట, చిన్న హౌస్ లాగా. అందులో కొద్దిగా వాటర్ ఉంటాయి, దాంట్లోనే నిమజ్జనం అయితే చేసుకుంటామన్నమాట. అయితే నేను బతుకమ్మను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఇలా నీట్గా లేయర్ లాగా ఉన్న కొద్ది పూలతో అన్నది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇంతకు వీడియో వస్తే తెలుసు కదా, కామెంట్ చేయడం మర్చిపోకండి, ఒక లైక్ చేయండి. మనం మిగతా వీడియోస్ అన్నీ చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా గులాబీలు, ఎల్లో కలర్ చామంతిలతోనైతే నేనైతే ఇక్కడ బతుకమ్మనైతే రెడీ చేసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, సొరకాయ చెట్టు ఆకు కానీ లేదంటే గుమ్మడి చెట్టు ఆకులు ఉంటాయి కదా పెద్దగా, వాటితో అయితే పేరుస్తున్నాను అనమాట. లాస్ట్ టైం బతుకమ్మ ఎలా పేర్చుకోవాలి అన్నది మేకింగ్ వీడియో అయితే చేశాను కదా, నేను రావి ఆకులతో అయితే చేశాను అనమాట. ఈరోజు అయితే నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటితో అయితే చూపిస్తున్నాను అనమాట. ఇలా ఒక 2-3 ఆకులు తీసుకొని మనం ఏ సైజ్ అయితే ప్లేట్ తీసుకుంటున్నామో దాని నిండా కూడా వచ్చేలాగా చూసేసుకోవాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్యలో వచ్చిన ఈ చుట్టూ వచ్చిన ఆకంతా కూడా పడేయకుండా ఇలా మధ్యలో వేసేసుకుంటే మనకు బతుకమ్మ అనేది బాగా నిలుస్తుంది అన్నమాట. లోపల మనము పొట్టకి ఎంత నింపుతామన్నది చూసుకోవాలన్నమాట. మనం బతుకమ్మను ఎంత దగ్గరగా నొక్కినట్టుగా మంచిగా 2 అరచేతులతో చుట్టూ నొక్కుతూ పైన ప్లేట్ పెట్టి నొక్కితేనే బతుకమ్మ అనేది బాగా నిలుస్తుంది, అక్కడక్కడ పువ్వులు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ముందుగా ఈ ప్రాసెస్ అయిన తర్వాత పసుపు కుంకుమ ఆకులో వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బతుకమ్మ పేర్చుకోవడం అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా ఇలా కాడలు ఉండాలి, ఇలా తోకలున్న పువ్వులు మాత్రమే తీసుకోవాలి. లేదంటే వాటికి కొత్త చీపురు కట్ట ఉంటుంది కదా, ఆ చీపురు పుల్లలతో అయితే ఇలా ఒక్కసారి గుచ్చుకున్న తర్వాత ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. అయితే మనం ముందుగా తీసుకునేటప్పుడే ఖచ్చితంగా ఇలా తోకలున్న పువ్వులు అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే ఇలా పొడవుగా ఉన్నాయి అయితే ఎంచుకున్నాను అనమాట. వాటిని ఇలా లేయర్ లాగానైతే పెట్టేస్తున్నా అనమాట. మనకు ఖచ్చితంగా ఈ తోకలు ఉండాలి, లేకపోతే బతుకమ్మ నిలబడదు, పడిపోతూ ఉంటాయి పువ్వులన్నీ కూడా అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే కరెక్ట్గా ప్లేట్ కనిపించకుండా లోపల వేసిన ఆకు కనిపించకుండానైతే మనం బతుకమ్మనైతే పేర్చుకోవాలన్నమాట. ఇలా ఒక వరుస అంతా కూడా పెట్టేసిన తర్వాత మనకి ఈ పొత్తి పోయడానికి ఇక్కడ ఆకులు మన దగ్గర ఉంటాయి కదా, మనం ఎక్స్ట్రా తెచ్చుకోవాలన్నమాట. ఇలా వేస్ట్ ఆకులన్నీ తెచ్చుకోవాలన్నమాట. ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తెచ్చేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. నేను రావి ఆకులను అయితే కట్ చేసి అయితే వేస్తున్నాను. ఇవి కొంచెం చిన్న ముక్కలా కట్ చేసి వేసుకుంటేనే బతుకమ్మ అనేది మంచిగా నిలుస్తుందన్నమాట. ఎక్కడ కూడా పువ్వులు అనేది ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్గా పేర్చుకుంటే, నేను పేర్చిన బతుకమ్మను చూశారు కదా, మంచి లేయర్స్ లాగా పెట్టుకొని ఎక్కడ కూడా బతుకమ్మని ముంచకుండా ప్రతి లేయర్ కనిపించే విధంగానైతే బతుకమ్మని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నేను ఇక్కడ చామంతి పూలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పైతే నేనైతే 3 వరుసలు అయితే చామంతి పూలు అయితే పెట్టాను. ఏదైనా కూడా మనం ఎక్కువ వరుసలు ఏ పూలు అయితే పెడతామో వాటిని ముంచకుండా పై కలర్ అయితే ఉంటుందన్నమాట. అందుకోసము ఏది పెట్టుకున్న వరుసలు ఒక 2-3 వరుసలు పెట్టుకునేలాగానైతే చూసుకోవాలన్నమాట. మనం పేర్చే బతుకమ్మ సైజుని బట్టి మనము ఈ పూల క్వాంటిటీ బట్టి మనం బతుకమ్మ సైజు అయితే తీసుకోవాలన్నమాట. నేను పెద్ద సైజుగా ఉండే టిఫిన్ ప్లేట్లోనైతే చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా బతుకమ్మనైతే 3 వరుసలు అయితే చామంతిలో అయితే పెట్టాం కదా, ఎల్లో కలర్ చామంతిలో అయితే పెట్టాం కదా. ఇప్పుడు లాస్ట్ వరుసనైతే కొద్దిగా అక్కడక్కడ మిస్ అయిన దగ్గరనైతే పెట్టేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం పెట్టేస్తే మనకు ఒకేసారి ఎల్లో కలర్ మొత్తం ముంచుకొచ్చేసింది అనిపిస్తుంది, కానీ అలా ఏముండదనమాట. మనం ప్లేట్ పెట్టి నొక్కినప్పుడు ఈ పొత్తి పోసి పైన గులాబీలు పెడితే మనకు ఈ చామంతిలు అనేవి అణిగిపోతాయి అన్నమాట. అదొకటి చూసుకోవాలి.
ఇక్కడ చూపిస్తున్నట్టుగా చామంతిలు 3 వరుసలు అయితే పెట్టేశాను కదా, ఈ విధంగానైతే లేయర్ లాగానైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్లేట్తో గట్టిగా నొక్కుకోవాలి. ఇలా అరచేతులతో చుట్టూ కూడా నొక్కేసుకొని లోపల పొత్తికి ఆకులు అనేది వేసుకొని అయితే ఇలా ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఇలా కాడలున్న పొడవు గులాబీలు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ గులాబీలు కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు బతుకమ్మ అప్పుడే దగ్గరకు వచ్చేస్తుంది అనిపిస్తుంది కదా, కానీ ఏం రాదనమాట. నేను ఇక్కడ చూపిస్తాను ఎలా సెట్ చేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను. వీడియో మొత్తం అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక వరుస గులాబీలు అయితే పెట్టేశాం కదా, పెట్టిన తర్వాత గులాబీ పువ్వులు ఇంకొక వరుస పెట్టుకోవాలి. ఖచ్చితంగా 2 వరుసలు పెట్టుకుంటేనే మనకు ఎక్కడ కూడా మళ్ళీ లేయర్ పెట్టినప్పుడు గులాబీలు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. మంచి ఒక లేయర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇలా ప్రతి వరుస మనము ఒక వరుస పువ్వులు పెట్టుకోగానే పొత్తికైతే కంపల్సరిగా ఇలా ఆకులు అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్ చేసుకుంటేనే మనకు బతుకమ్మ అనేది స్టిఫ్గా నిలబడుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకో వరుస గులాబీలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇలా 2 వరుసలు గులాబీలు పెట్టేశాను, 3 వరుసలేమో ఎల్లో కలర్ చామంతిలు అయితే పెట్టేశాను కదా, ఆ పైన లేయర్ ఏమొస్తుంది అన్నది చూసేయండి. మరి ఇక్కడ చూపిస్తున్నట్టుగా బతుకమ్మను లోపలికి అదుముతూ సైడ్లు బాగా నొక్కుతూ ప్లేట్ పెట్టి నొక్కుతూ ఈ విధంగా బతుకమ్మను అయితే పేర్చుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా ఇలా పెట్టేసి వదిలేస్తే పువ్వులు ఊడిపోతాయి. అలా ఉండకుండా ఉండడానికి మనం ప్లేట్ పెట్టి అయితే ప్రెస్ చేస్తామన్నమాట. చేతులతో అరచేతులతో కూడా గట్టిగా ప్రెస్ చేస్తేనే బతుకమ్మ అనేది నిలుస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా చేసుకుంటే సరిపోతుందన్నమాట. అయితే ఇప్పుడు 2 వరుసలు గులాబీలు పెట్టాం కదా, మళ్ళీ పొత్తికి ఈ ఆకులు అనేది వేయాలి ఖచ్చితంగా. అలా వేస్తేనే ఇంకొక లేయర్ పెట్టడానికి ఉంటుంది, లేదంటే పెట్టిన పూలన్నీ కూడా లోపలికి దిగబడిపోతాయి అన్నమాట. అలా ఉండకుండా ఉండడం కోసమే లోపల ఆకులు అయితే వేస్తామన్నమాట. ఆకులు వేస్తే ఆ లేయర్ ఫినిష్ అయినట్టు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బతుకమ్మను నొక్కుతూ లోపల ఆకులు వేసుకుంటూ ఈ విధంగానైతే సెట్ చేసుకోవాలన్నమాట. ప్రతి లేయరు ప్రతి పువ్వు మనం సెట్ చేసుకోవాలి. ఖచ్చితంగా కొంచెం ఎక్కువ టైం తీసుకొని మనము బతుకమ్మను పేర్చుకుంటేనే బతుకమ్మ అనేది బాగా కుదురుతుంది, లేకపోతే షేప్ అవుట్ అవుతుందన్నమాట. ఒకవైపు వంగడం, ఒకవైపు పువ్వులన్నీ లోపలికి వెళ్ళిపోవడం అట్లా అయితే వచ్చేస్తుంది అనమాట. మనం కొంచెం టైం తీసుకొని చేసుకుంటేనే బతుకమ్మ మంచిగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎల్లో కలర్ చామంతులు పెడుతున్నాం కదా, ఈ విధంగానైతే ఉన్న పూలతో మనం కలర్ఫుల్గా నీట్గా ఒక లేయర్ లాగానైతే పెట్టుకోవచ్చు అనమాట. చాలా నీట్గా వస్తుంది బతుకమ్మనైతే. అయితే నేను ఇక్కడ 5 రకాల పూలు అయితే వాడాను. ఏంటంటే ఎల్లో కలర్ చామంతులు, రెడ్ గులాబీలు, ప్లస్ గునుగు పువ్వు కొంచెము, తంగేడు పువ్వు, పట్టుగుచ్చు పువ్వులు, 5 రకాల పూలు అయితే వాడాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎల్లో చామంతుల లేయర్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు లోపల ఆకులన్నీ వేసేసి ఒకసారి ప్లేట్ పెట్టి ఈ విధంగానైతే ఒకసారి ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే మనకు కొంచెం గ్యాప్ అనిపిస్తుందో అక్కడక్కడ పూలు అయితే పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ ఎల్లో కలర్ చామంతులు 2 వరుసలు పెట్టేశాం కదా, 2 వరుసలు పెట్టిన తర్వాత ఇలా పింక్ కలర్ ఉండే పట్టుగుచ్చు పూలు అయితే పెడుతున్నాను అనమాట. ఈ పట్టుగుచ్చు పూలు పెట్టేసిన తర్వాత ఇంకొక లేయర్ ఏమొస్తుందన్నది చూడండి. మరి అయితే ఇలా ప్రతి పువ్వులు ప్రతి లేయర్ వేసినప్పుడు ఖచ్చితంగా లోపల ఆకులు అనేది వేసుకోవాలి ఖచ్చితంగా. అలా వేసుకున్న తర్వాతనే పైనుండే లేయర్ అయితే మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ గునుగు పువ్వు ఉంది కదా, ఆ కాడలు అయితే నేనైతే వేసి నింపుతున్నాను అనమాట బతుకమ్మకి. ఇలా మనకి ఎంత సైజు కావాలి పొడవు అనేది చూసుకున్న తర్వాతనే ఖచ్చితంగా మనము బతుకమ్మకైతే పెట్టుకోవాలన్నమాట. మనకు పొడవు కాడలుండి ఇక్కడ బతుకమ్మ దగ్గరికి వచ్చేస్తే మనకు మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట గునుగు పువ్వు. అందుకోసం ఈ కాడలు అయితే కట్ చేసేసి లోపలనే ఫిల్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగానైతే మనము బతుకమ్మనైతే పేర్చుకోవాలన్నమాట. అయితే మిగతా పూలు ఉన్నాయి కదా, వాటిని ఏం చేస్తామంటే చిన్న బతుకమ్మ కోసం అయితే చేస్తున్నాను అనమాట, పక్కన పెట్టానమాట. మనం తోడు బతుకమ్మ చిన్న బతుకమ్మని చేస్తాం కదా, దానికోసం అయితే నేను ఇక్కడ పూలు అయితే మిగతాయి పెట్టేశాను. ఇప్పుడు తంగేడు పువ్వు అయితే కొద్దిగా ఉందని చెప్పి అదైతే పెట్టేశాను. ఈ విధంగానైతే 5 రకాల పూలతోనైతే నేను బతుకమ్మనైతే రెడీ చేసుకున్నాను అనమాట. అయితే మేము ఎలా ఆడుకున్నాము, ఎక్కడ ఆడుకున్నాం అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎక్కడ నిమజ్జనం చేసుకుంటాం అన్నది కూడా నేను చూపిస్తాను అనమాట.
ఊర్లలో అయితే చెరువులు కుంటలు ఉంటాయి, కానీ సిటీలో కదా జస్ట్ చిన్న చిన్న హౌజుల్లాగా పెడతారనమాట. వాటిలోనే మేము నిమజ్జనం చేస్తాము. అయితే పైన లేయర్ వచ్చేసరికి ఇలా గులాబీలు అయితే పెడుతున్నాను. ఈ పైన పెట్టిన గులాబీలే చాలా హైలైట్గా అనిపించింది అనమాట బతుకమ్మకి. నేను చూపిస్తాను, లాస్ట్ వరకు చూస్తే మీకే ఈజీగా అర్థమైపోతుంది. ఇలా ఒక 4 పూలైతే పెట్టాను. తర్వాత ఇంకొంచెం పెట్టాలనిపించింది, అందుకే ఒక లేయర్ లాగానైతే పెట్టేశాను అనమాట. బతుకమ్మను ఎప్పుడైనా కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే ఇలా ప్రెస్ చేస్తూ దగ్గరగా నొక్కుకుంటూనైతే బతుకమ్మను పేర్చుకోవాలి. లేదంటే లావుగా రావడం, పొట్టిగా రావడం, లేదంటే సన్నగా పొడవుగా రావడం అట్లాంటివి అయితే ఉంటుందన్నమాట. అలా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుంటే అయితే సరిపోతుందన్నమాట. అయితే గులాబీలు పైన 4 పెట్టాం కదా, ఇంకొక 2, 3 పెడదామనేసి అయితే చూస్తున్నాను అనమాట. అయితే మేము గౌరమ్మనైతే పెత్తరమ్మ సద్దుల బతుకమ్మ రోజే చేస్తాము, ఎంగిలి పూల బతుకమ్మ రోజు చేయం కాబట్టి నేను ఈరోజు అయితే చేయట్లేను అనమాట. జస్ట్ బతుకమ్మని మాత్రమే చేసుకొని తోడు బతుకమ్మని చేసుకొని అయితే నేను నైవేద్యంగా పెట్టడానికి అయితే రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అదైతే వీడియో అయితే ఏమి యాడ్ చేయలేదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి కొబ్బరి వేసి రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట ప్రసాదం కోసము. ఇక్కడ చూపిస్తున్నట్టుగా బతుకమ్మనైతే ఈ విధంగానైతే పేర్చుకోవాలన్నమాట. నేను గులాబీలు మళ్ళీ పక్క నుండి పెడతానని చెప్పాను కదా, చూసారు కదా ఒక 6 పువ్వులు అయితే గులాబీలు అయితే పెట్టేశాను. ఇలా మొత్తం కూడా పెట్టేసుకుంటే మనకు బతుకమ్మ అయితే నీట్గా రెడీ అయిపోతుంది. మనం తీసి పక్కన పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా గట్టిగా దగ్గరికి ప్రెస్ చేసుకొని ఒక షేప్ వచ్చిన తర్వాతనే ఈ విధంగానైతే పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లలో మొత్తం కూడా పువ్వులు అనేది మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత బతుకమ్మని తీసి దేవుడి దగ్గరనైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మధ్యలో ఒక చామంతి పువ్వు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకు చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఎంత బాగా వచ్చిందో బతుకమ్మనైతే. ఒక 5 రకాల పువ్వులతో అయితే బతుకమ్మనైతే ఈజీగా ఈ విధంగా అయితే పేర్చుకున్నాం కదా. మీడియం సైజ్ అయితే వచ్చింది, మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదనమాట. ఇట్లా ఈజీగా నీట్గా బతుకమ్మనైతే ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా ఈజీగా పేర్చుకోవచ్చు అనమాట. అయితే నేను ఈవినింగ్ అనమాట మధ్యాహ్నం బతుకమ్మని పేర్చేశాను. ఈవినింగ్ ఇది బతుకమ్మని తీసుకెళ్లే ముందు ఆడుకోవడానికి తీసుకెళ్లే ముందు అగరబత్తీలు అయితే వెలిగిస్తున్నాను అనమాట. కొబ్బరికాయ లాంటిది అయితే మేము ఏం కొట్టము. ఇక్కడ చూపిస్తున్న బ్లూ కలర్ బాక్స్లో అయితే రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. అయితే వీడియోలో ఇంత ఎక్కువ అవుతుందని చెప్పి ప్రాసెస్ అయితే చూపించలేదు. ఇంకా ఎట్లాగో బతుకమ్మతోటి అయితే ప్రసాదం ఖచ్చితంగా తీసుకెళ్తాం కదా, అందుకని చెప్పి నేను దేవుడి దగ్గరనైతే పెట్టేశాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 బతుకమ్మలకు కూడా అగరబత్తీలు అయితే 2 చొప్పులనైతే ఇలా వెలిగించుకొని పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము ఎప్పుడైతే ఇంటి నుండి బయటికి వెళ్తామో అప్పుడు వాటర్తో చాకనైతే పెట్టుకోవాలన్నమాట. అది బోనాలకైనా బతుకమ్మకైనా మనం ఇంటి నుండి బయటికి తీసుకెళ్తున్న దేనికైనా కూడా మనమైతే ఖచ్చితంగా చాక పెట్టుకోవాలి. అయితే ఎవరు పెట్టారన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మరి మొత్తానికైతే చూశారు కదా బతుకమ్మనైతే ఈ విధంగానైతే రెడీ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు బతుకమ్మనైతే తీసుకెళ్తున్నాము. ఆల్మోస్ట్ కొంచెం 6:30, 7 o'clock మధ్యలో అయితే వెళ్తున్నాం అనమాట. అయితే నాకు ఇప్పుడు బయటికి వెళ్తుంటే మా చిన్న బాబు అయితే చాక పెట్టాడనమాట వాటర్తో. జస్ట్ 3 సార్లు కొన్ని వాటర్ అయితే ఇలా పోసేస్తామన్నమాట. ఇలా పోసేసి మొక్కుకున్న తర్వాత ఇంకా బయటికి అయితే వెళ్తామన్నమాట. చూశారు కదా మేము సెలబ్రేట్ చేసుకున్న బతుకమ్మలన్నీ కూడా ఇవే అనమాట. మొత్తానికైతే ఇలా బతుకమ్మలన్నీ ఒక చోట పెట్టుకున్న తర్వాత వర్షం పడింది కదా, అందుకోసం అని చెప్పి మా దగ్గరలో ఉన్న పార్క్ అయితే మేము వెళ్ళలేదు. నిమజ్జనం చేసే టైంకి మాత్రమే వెళ్ళి ఓన్లీ బతుకమ్మని నిమజ్జనం చేసేసి వచ్చామన్నమాట. వర్షం చాలా పడింది కదా, అందుకోసము మొత్తానికైతే ఈ విధంగానైతే మేమైతే బతుకమ్మనైతే ఆడుకున్నామన్నమాట. ఇది ఎంగిల్ పూల బతుకమ్మ రోజు మేము చేసుకున్న సెలబ్రేషన్ అనమాట. అయితే సద్దుల బతుకమ్మ రోజు పెద్ద బతుకమ్మని పేర్చుకొని మేము ఊర్లో ఎలా చేసుకుంటామన్నది కూడా వీడియో అయితే షేర్ చేస్తాను, తప్పకుండా వీడియో చూసేయండి అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే మొత్తానికి మా ఎంగిల్ పూల బతుకమ్మ సెలబ్రేషన్ అయితే అయిపోయిందనమాట. అయితే నిమజ్జనం ఎలా చేసామన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అయితే చివరిగా ఇలా కోలాటాలు ఆడిన తర్వాత నిమజ్జనం చేసామన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తానికైతే బతుకమ్మ పండుగ ఎంగిల్ పూల బతుకమ్మ రోజే స్టార్ట్ అవుతుంది కదా.
మా స్టార్టింగ్ బతుకమ్మనైతే ఈరోజు అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎక్కువ మంది ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే మన దగ్గర అవైలబుల్గా ఉన్న వాళ్ళమే పేర్చుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ మందితో అయితే చేసుకుంటాం కదా. ఈ విధంగానైతే మొత్తానికే చేసుకున్నాము. అయితే చెప్పాను కదా, దగ్గరలో ఉన్న పార్కులో ఒక చిన్న హౌజ్ ఉంటుంది, అందులో వాటర్ పెడతారు. ఇలా ఆల్రెడీ ముందే వర్షం పడిందని చెప్పి చాలామంది బతుకమ్మని వేసేసి అయితే వెళ్ళిపోయారనమాట ఆడకుండానే. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేనైతే బతుకమ్మని ఈ విధంగా నిమజ్జనం చేసేసుకున్నాను అనమాట. ఇంతకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరి.